మీకు ఇది తెలుసా? ఈ కలియుగంలో పుణ్యాన్ని, మోక్షాన్ని, అసలు మనం చేసిన పాపాల నుండి విముక్తిని పొందడం ఎంత సులభమో మీకు తెలుసా? కృత, త్రేత, ద్వాపర యుగాల్లో సాధ్యం కానిది కేవలం ఈ కలియుగంలోనే సాధ్యం. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి. నిజానికి ఆదిశక్తి మరియు పరమాత్మ ఈ సృష్టిలో 4 యుగాలను పుట్టించారు. ఒక్కో యుగానికి ఒక్కో ధర్మాన్నిచ్చారు. కృతయుగంలో 1000 ఏళ్ల కఠినమైన తపస్సు చేస్తేనే దైవ దర్శనం కలిగేది. త్రేతాయుగంలో భారీ యజ్ఞయాగాలు చేయాల్సి వచ్చేది. ద్వాపర యుగంలో కఠినమైన అర్చనలు, భారీ దానాలు చేస్తేనే పుణ్యం దక్కేది. కాని ఈ కలియుగంలో మాత్రం ఆదిశక్తి పరమాత్మ మనకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఇక్కడ కఠినమైన నియమాలు అక్కర్లేదు. నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు. భగవంతుడు మన చెంతనే ఉంటాడు. ఒక చిన్న విన్నపం. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలను, మన యుగధర్మాన్ని మరెందరో తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మన సనాతన ధర్మ విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఈ చిన్న సాయం ధర్మ ప్రచారానికి ఎంతో తోడ్పడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, కలియుగంలో మనల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కించే ఆ దివ్యశక్తి అమ్మ పద్మావతీదేవి. నిత్యం అమ్మవారి నామాన్ని స్మరించడం వల్ల మనకు 5 దివ్య ప్రయోజనాలు కలుగుతాయి. 1. అంతులేని ఐశ్వర్యం. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వర్షించేలా అమ్మ అనుగ్రహిస్తుంది. 2. ప్రశాంతమైన మనస్సు. టెన్షన్ల నుండి ముక్తినిచ్చే ఒక మెడిటేషన్ అమ్మనామం. 3. కుటుంబ సౌభాగ్యం. ఇంట్లో కలహాలు తొలగి అందరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. 4. అపజయాలు లేని విజయం. అమ్మనామం ఒక రక్షణ కవచంలా మారి మీకు సక్సెస్ని అందిస్తుంది. 5. సకల పాప విముక్తి. మనం తెలిసి తెలియక చేసే దోషాల నుండి విముక్తిని ఇచ్చి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. అందుకే నిత్యం ఓం శ్రీ పద్మావత్యై నమః అనే మంత్రాన్ని పఠించండి. గుర్తుంచుకోండి, మనం చేసే ప్రతి పూజ, మనం స్మరించే ప్రతి నామం ఆ తల్లి పాదాలకే అర్పితం. ఎందుకంటే ఈ సృష్టిలో మనం చూసేదంతా సర్వం లక్ష్మీనారాయణ రూపం.